హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కు సంబంధించి 2026 వార్తల్లో నిలిచిన సూచీలు, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ మరియు నివేదికలు, రిపోర్ట్స్ గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ర్యాంకింగ్లను ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని మెమొరీ హింట్స్, కొండ గుర్తుల ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ టాపిక్ పైన ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ టాపిక్ని ప్రత్యేక దృష్టితో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. మొట్టమొదటి సూచి ఇండెక్స్, రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026. మామూలుగా సూచీలు అండ్ ర్యాంకింగ్లు ఎలా ఇస్తారంటే వివిధ ప్రమాణాలు, కొలతలు ఏంటంటే జీడిపి, ఎకనామిక్ గ్రోత్, మిలిటరీ పవర్, మిలిటరీ స్ట్రెంగ్త్ అనే దానిపై ఆ దేశాల యొక్క పనితీరు, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనే దానిపై ఈ ఇండెక్స్ సూచీలను విడుదల చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ బాధ్యతాయుత దేశాల సూచిక. దీని యొక్క పారామీటర్స్ ఏంటంటే నైతిక పరిపాలన మరియు బాధ్యత యొక్క దేశాలపై మూల్యాంకనం చేస్తుంది ఈ యొక్క ఇండెక్స్. దీనిని భారత్ విడుదల చేసింది. అంటే ఇది మొట్టమొదటి ఎడిషన్, ఫస్ట్ ఒక కొత్త ప్రపంచ ప్రమాణాన్ని పరిచయం చేస్తూ దీన్ని విడుదల చేసింది. ఈ సూచికను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు, అంటే విడుదల చేశారు. దీనిని అభివృద్ధి చేసిన వారు వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు ఐఐఎం ముంబై. వీరు దీన్ని అభివృద్ధి చేశారు, అంటే తయారు చేశారు ఈ ఇండెక్స్ని. నెక్స్ట్, ఈ ఇండెక్స్లో ఈ సూచికలో దేని ఆధారంగా చేశారంటే 3 ప్రధాన స్తంభాలు, అంటే 3 ప్రధాన అంశాలు ఏంటంటే అంతర్గత బాధ్యత, ఇంటర్నల్ రెస్పాన్సిబుల్, దేశభక్తి, యూనిటీ, ఐక్యత మొదలైనవి. అలాగే పర్యావరణ బాధ్యత, దేశ పౌరులు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ప్రాక్టీస్ చేస్తున్నారా, దాన్ని అభివృద్ధి చేస్తున్నారా అన్న విషయంపై మొదలైన వాటి గురించి. అలాగే బాహ్య బాధ్యత అంటే ఇతర దేశాలతో సంబంధాలు, అలాగే వివిధ దేశాలతో వారికి విపత్తుల సమయంలో నిత్య వస్తువులను అలాగే మందులను సరఫరా చేస్తున్నామా అన్న విషయాన్ని పరిగణలో తీసుకొని 58 సూచికల ఆధారంగా దీన్ని మూల్యాంకనం చేశారు. రైట్. ఈ విధంగా బాధ్యతలకు సంబంధించి ఉంటాయి. ఇందులో మొత్తం 154 దేశాలలో భారత్ 16 స్థానంలో నిలిచింది. ఆసియా దేశాలలో అగ్రస్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలు సింగపూర్, స్విట్జర్లాండ్, డెన్మార్క్. ఈ భారత్ యొక్క ర్యాంక్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 16ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి బాధ్యతగా ఉండాలంటే ఉదయం 6 గంటలకు లెగవాలి. ఎందుకంటే ఉదయం 6 గంటలు లేచి మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు, 6 గంటలకు లేచి బయట ముగ్గేసి, చిమ్మి, తల్లేపు చల్లి, అన్నం వండి, టిఫిన్ చేసి ఇలా అన్నీ చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి 6 గంటలకు నిద్ర లేచి బాధ్యతగా ఉంటారు అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రిపోర్ట్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026. దీనిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, అలాగే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మరియు గ్యాలప్ భాగస్వామ్యంతో ఈ నివేదిక ప్రచురించబడింది. అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. ఐస్లాండ్ 2వ స్థానంలో ఉంది. డెన్మార్క్ 3వ స్థానంలో ఉంది. మొత్తం 147 దేశాలలో భారత్ 116వ స్థానంలో ఉంది. ఓకే, దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అత్యంత సంతోషకరమైన దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫిన్లాండ్ అంటే ఫైన్గా ఉంది అనుకోండి, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారత్ 116వ స్థానం 116. మనం బాగా సంతోషంగా ఉంటే 1116 ఇస్తాం. ఎవరికైనా మనం బాగా సంతోషంగా ఉంటే పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా 1116 చదివిస్తాం. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సంతోష సూచి మూల్యాంకనం కోసం 6 అంశాలు: తలసరి జీడిపి, ఆయుర్దాయం, సామాజిక భద్రత, జీవిత ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ, ఔదార్యం, అవినీతిపై అభిప్రాయాలు. ఈ 6 పైన ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేశారు. ప్రపంచ సంతోష వేదికలో 2026లో అగ్రస్థానంలో ఉన్న 5 దేశాలు ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్. ఈ మూడు దేశాలను ఇలా గుర్తుపెట్టుకోండి. FID, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. అత్యంత అసంతృప్తికరమైన 5 దేశాలు అంటే చివరి దేశాలు 138 నుండి 147. 147వ స్థానంలో ఈజిప్ట్ ఉంది.
ఆఫ్ఘనిస్తాన్, మాలవి, బోట్స్వానా, లెబనాన్. నెక్స్ట్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026. అసలు ఈ సూచీలు, ర్యాంకింగ్లు మరియు రిపోర్ట్లను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినవి. రిలీజ్ చేసింది ఎవరు, ఏ సంస్థ రిలీజ్ చేసింది, ఎవరి సహకారంతో రిలీజ్ చేసింది, ఏ సంస్థ భాగస్వామ్యంతో చేసింది. నెక్స్ట్ టాప్ 5, మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, టాప్ 5 ఏ దేశాలు ఉన్నాయో ఇదిగా చూడాలి. బాటమ్ 5 లేదా చివరి స్థానంలో ఏ దేశం ఉంది అన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశం యొక్క ర్యాంక్, అలాగే ట్రెండ్. ఈ భారతదేశం ర్యాంకులో గత సంవత్సరంలో ఏ స్థానంలో ఉంది, ఈ సంవత్సరం ఏ స్థానంలో ఉంది, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పారామీటర్స్ ఏంటి, దేని గురించి ఎలా తయారు చేశారు ఆ యొక్క నివేదికని, ఆ యొక్క సూచీని అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సరే, దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ విడుదల చేసింది. మొత్తం 55 అంశాల ఆధారంగా ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాలకు ఈ ర్యాంకింగ్ని ఇవ్వటం జరిగింది. గ్లోబల్ సాఫ్ట్ పవర్ అంటే దీనికి వ్యతిరేకంగా మామూలుగా మనం ఎక్కువగా మిలిటరీ పవర్ అన్న రిపోర్ట్ను మనం చూస్తూ ఉంటాం. ఏ దేశానికి ఎక్కువ ఉంది, తద్వారా ఆ దేశ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుంది, అది హార్డ్ పవర్. కానీ ఇక్కడ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఈ విధంగా ఉంటుంది. వ్యాపారం, వాణిజ్యం, పాలన, అంతర్జాతీయ సంబంధాలు, సంస్కృతి మరియు వారసత్వం, మీడియా మరియు కమ్యూనికేషన్, విద్యాశాస్త్రం మరియు ప్రజలు మరియు విలువలు. వీటి ఆధారంగా ఇతర దేశాలను మనం ఎలా ఆకర్షించుకుంటున్నాము అన్న విషయాలపై ఈ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ను తయారు చేశారు. ఓకే, దీనికి 100 స్కోర్కి 74.9 పాయింట్లతో స్కోర్తో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో జపాన్. 48 స్కోరుతోటి భారత్ 32వ స్థానంలో ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 2 స్థానాలు దిగజారింది. ట్రెండ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ 32 ర్యాంకును భారత్కు ఉంది కదా, దాన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 32 సాఫ్ట్ పవర్. మనకి 32 దంతాలు ఉంటాయి, టీత్. ఏదైనా కఠినమైనది, గట్టిది మనము మన పళ్ళతోటి సాఫ్ట్గా, మెత్తగా చేస్తాము. అలా హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025. స్విస్ కంపెనీ అయిన ఐక్యూ ఎయిర్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వాయు నాణ్యతపై సంకలనం చేయబడుతుంది. అత్యంత కలుషితమైన దేశం పాకిస్తాన్, 2వ స్థానంలో బంగ్లాదేశ్, 3వ స్థానంలో తజికిస్తాన్, భారతదేశం 6వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా అంటే క్యాపిటల్ సిటీ ఏంటంటే న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. 2025లో భారతదేశం అత్యంత కలుషితమైన ప్రాంతంగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలోని లోని అనే ప్రాంతం నిలిచింది. లోని. ఓకే, గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ భారతదేశం యొక్క స్థానం 6వ స్థానం కదా, దాన్ని గుర్తుంచుకోవడానికి ఇలా గుర్తుంచుకోండి. ఇండియా ఎయిర్ గెట్స్ సిక్. సిక్ అంటే 6 అనుకోండి. ఇండియా ఎయిర్ గెట్స్ సిక్ అనే వర్డ్ను గుర్తుంచుకోండి. లేకపోతే మనం హిందీలో 6ని చే అంటాం. చేని ఇక్కడ 6 చీ అనుకోండి. ఓకే, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి హాస్యంగా. ఈ కాలుష్య మూలకాలు ఏంటిపో ఈ రిపోర్ట్లోని భారతదేశంలో కాలుష్యానికి ప్రధాన కారణం రోడ్డు దుమ్ము 64%, జీవద్రవ్య దహనం 15% మరియు వాహన ఉద్గారాలు 13%. ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 దేశాలు లేదా ప్రాంతాలు మాత్రమే WHO వార్షిక సగటు 2.5 మార్గదర్శకాలను అందుకున్నాయి. ఫ్రెంచ్ పాలినేషియా, ప్యూర్టో రికో, US వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, న్యూ కాలడోనియా, ఐస్లాండ్, బెర్ముడా, యూనియన్, అండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పనామా మరియు ఎస్టోనియా ఇవి PM 2.5 WHO మార్గదర్శకాలను అందుకున్నాయి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 157వ స్థానంలో నిలిచింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక అనేది ప్యారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF సంస్థ తయారు చేసే వార్షిక ర్యాంకింగ్ ఇస్తుంది. మొదటి 5 దేశాలు నార్వే వరుసగా 10వ సంవత్సరం కూడా మొదటి స్థానం దక్కించుకుంది. నెదర్లాండ్స్, ఎస్టోనియా, డెన్మార్క్ మరియు స్వీడన్. ఈ నార్వేను మొదటి స్థానంలో ఉంది కదా, దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నార్వేలో నో అనుకోండి, నో వే. అక్కడ ఆ దేశంలో మీడియాకు ఎటువంటి అడ్డంకులు లేవు, తద్వారా అది మొదటి స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. నెక్స్ట్, కింది స్థానాలు బాటంలో ఉన్నవి. ఎరిట్రియా 180వ స్థానంలో ఉంది.
ఉత్తర కొరియా 179, చైనా, ఇరాన్ మరియు సౌదీ అరేబియా. 180 దేశాలకు గాను భారత్ 157వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత్ను అత్యంత తీవ్రమైన వర్గంలో ఉంచింది. 2025లో 151వ స్థానంలో ఉంది భారత్. అయితే 6 స్థానాలు దిగజారి 157వ స్థానంలో నిలిచింది. ఓకే, ఈ 157ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనం ఏమంటున్నాం? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటున్నాం. దీనిని ఇలా గుర్తుంచుకోండి. ప్రెస్, మనం మొబైల్ ఫోన్లో ప్రెస్ 157 అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ రిపోర్ట్లోని విషయాలు, ముఖ్యాంశాలు: రాజకీయ సందర్భం, చట్టపరమైన వ్యవస్థ, ఆర్థిక సందర్భం, సామాజిక సంస్కృతి సందర్భం మరియు భద్రత అనే 5 సమాన ప్రాధాన్యత గల అంశాల ఆధారంగా పత్రికా స్వేచ్ఛ ర్యాంకులను కేటాయిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం మధ్య ప్రాచ్యం అండ్ ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అత్యంత విపత్కర ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ 19 దేశాలలో 18 దేశాలు కష్టమైనవిగా లేదా చాలా తీవ్రమైనవిగా వర్గీకరించబడ్డాయి. భారతదేశ పొరుగు దేశాలు దాదాపు అన్ని భారతదేశాల కంటే ర్యాంకులలో ముందంజలో ఉన్నాయి. పాకిస్తాన్ 153వ స్థానంలో ఉంది. భూటాన్ 150వ స్థానంలో ఉంది. నేపాల్ 87వ స్థానంలో, శ్రీలంక 134, బంగ్లాదేశ్ 152, అయితే చైనా 178వ స్థానంలో ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, శక్తి పరివర్తన సూచి ETI 2026 ఇది ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. మొత్తం 120 దేశాలకు ఇందులో ర్యాంకింగ్లు ఇచ్చింది. దేశాలను శక్తి, భద్రత, సుస్థిరత మరియు సమానత్వంపై మూల్యాంకనం చేస్తుంది. అలాగే ఈ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి ఆయా దేశాల విధాన, ఆర్థిక మరియు మౌలిక సదుపాయాలు, వాతావరణ సంసిద్ధతను కూడా ఇది అంచనా వేస్తుంది. ఈ శక్తి పరివర్తన అంటే కలుషిత ఇంధన వనరులైన శిలాజేతర ఇంధన వనరులు ఏంటవి? బొగ్గు, ఖనిజం, చమురు, గ్యాస్ వంటి వాటి నుండి పునరుత్పాదక ఇంధనం ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధన వనరులు ట్రాన్సిషన్ అంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, పవన శక్తి, విండ్ ఎనర్జీ, అలాగే జలశక్తి, హైడ్రో ఎనర్జీ అనే వాటిని పునరుత్పాదక చేయటం అంటే ట్రాన్సిషన్, పరివర్తన చేయటం. తద్వారా వాటి కోసం ఈ ర్యాంకింగ్లు ఇవ్వటం జరుగుతుంది దేశాలకు. 2 ఉపసూచికలు ఈ యొక్క ఇండెక్స్లో ఉంటాయి. అవి వ్యవస్థ పనితీరు 60% మరియు పరివర్తన సంసిద్ధత 40%. ఈ విధంగా ఉంటుంది. ETI స్కోర్లు 0 నుండి 100 స్కేలును ఉపయోగిస్తుంది. ఇందులో 100 అత్యధిక ప్రపంచ పనితీరును సూచిస్తుంది. ఈ సూచీలోని కీలక ఫలితాలు: మొదటి 3 స్థానాల్లో స్వీడన్ నిలిచింది. ఫిన్లాండ్, డెన్మార్క్ నిలిచింది. బలమైన నిబంధనలు మరియు రాజకీయ నిబద్ధత కారణంగా సింగపూర్ 10 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకుంది. అతిపెద్ద మెరుగుదలలో ఒకటిగా నిలిచింది. భారతదేశం 70వ స్థానంలో నిలిచింది. 2 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా దశాబ్దానికి పైగా కాలంలో తొలిసారి పరివర్తన సంసిద్ధత క్షీణించింది, అంటే తగ్గిపోయింది. ఈ ట్రాన్సిషన్ అనేది తగ్గిపోయింది దేశాలలో ప్రపంచవ్యాప్తంగా. ఈ మొదటి స్థానంలో ఉన్నది స్వీడన్. స్వీడన్ను ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. స్వీడన్ డెన్ అనుకోండి. ఒక డెన్నులో అక్కడ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ కదా, సోలార్ ఎనర్జీ అనేది ఉందని అలా అనుకోండి. ఎనర్జీ ట్రాన్సిషన్, సోలార్ ఎనర్జీ అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారతదేశం యొక్క 70వ స్థానంలో ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారతదేశంలో ఎనర్జీ ట్రాన్సిషన్, శక్తి పరివర్తన 70% ఉందని అనుకోండి. ఓకే, లేకపోతే ఈ డెన్లో 70 సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఓకే, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2026 అవినీతి అవగాహన సూచిక 2025. దీనిని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిజాయితీ గణనీయంగా క్షీణించిందని ఇది నొక్కి చెబుతుంది. చాలా దేశాలు ప్రభుత్వ రంగ అవినీతిని నియంత్రించడంలో విఫలమవుతున్నాయని నొక్కి చెప్పింది. ప్రభుత్వ రంగ అవినీతిపై వ్యాపారవేత్తలు, నిపుణుల అవగాహనను బట్టి ఈ సూచిక 182 దేశాలకు మూల్యాంకనం చేసింది. దీనికోసం 100 స్కేలును వాడింది. అయితే 0 అనే దానికి అత్యంత అవినీతి గల దేశంగా ఉంది. 100 అనేది చాలా స్వచ్ఛమైనదిగా, ఎటువంటి అవినీతి లేని దేశంగా ఉందని ఈ స్కేల్ను ఉపయోగించారు. ఈ స్కేల్లో చెప్తున్నారు. ప్రపంచ సగటు స్కోరు 42కి పడిపోయింది. ఇది గత దశాబ్దం అంటే 10 సంవత్సరాల కాలంలో అత్యల్పం, చాలా తక్కువ. డెన్మార్క్ తన 8 ఏళ్ల పరంపరను కొనసాగిస్తూ 8 ఏళ్లుగా డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది.
89 స్కోరుతో మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే ఫిన్లాండ్ 88 స్కోరు, సింగపూర్ 84 స్కోర్తో ఉంది. ఈ సూచీలో అట్టడుగున ఉన్న 3 దేశాలు దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్ మరియు సోమాలియా 9 స్కోర్తో ఉన్నాయి. 181వ స్థానంలో సమానంగా నిలిచాయి. వెనిజులా 180 ర్యాంకులో నిలిచింది. భారతదేశం 91, స్కోర్ 39. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మధ్యవర్తుల అవినీతి తగ్గటం వల్ల 96వ స్థానం 2024 96వ స్థానంలో ఉంది. అయితే 91వ స్థానంకి 2025లో ర్యాంకును మెరుగుపరుచుకుంది. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ 91ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. కరప్షన్ అంటే అవినీతి సూచీలో మనం 9వ స్థానంలో ఉండకుండా 1వ స్థానంలోకి రావడానికి ట్రై చేయాలని అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఇది పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు. వృద్ధి, ఆవిష్కరణలు మరియు సామాజిక అభివృద్ధి తోడ్పడడానికి ఆర్థిక వ్యవస్థలు సమాచార మరియు ప్రసార సాంకేతికతలను ఎలా ఉపయోగించుకుంటున్నాయో అనేది ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ వివరిస్తుంది. ఈ నివేదికలో మొత్తం 53 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు. టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్ మరియు ఇంపాక్ట్ అనే 4 ప్రధాన అంశాలలో 127 ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆధారంగా వాటి నెట్వర్క్ సంసిద్ధతను అంచనా వేస్తుంది. అమెరికా వరుసగా 4వ ఏడాది అగ్రస్థానంలో నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్ నిలిచాయి. భారత్ 45వ స్థానంలో నిలిచింది. తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 2024లో 49వ స్థానం నిలిచింది. భారత్ మొత్తం స్కోరును కూడా మెరుగుపరుచుకుంది. 2024లో 100కి 53.63గా ఉంది. ఈ 2025లో 54.43కి పెరిగింది. సో దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారత్ 45వ స్థానంలో ఉంది కదా, 45ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 4G, 5G సిగ్నల్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. 6G ఇంకా లేదు కదా. సో అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP ప్రచురించింది. ఇది ప్రపంచ జనాభాలో 99.7% కలిగి ఉన్న 163 దేశాలపై ఉగ్రవాద ప్రభావాన్ని విశ్లేషించే ఒక సమగ్ర అధ్యయనం. ఈ సూచి ప్రతి దేశానికి 0 నుండి 10 వరకు స్కేలుపై స్కోరును అందిస్తుంది. 0 నుండి 10. 0 అనేది ఉగ్రవాద ప్రభావం ఏమాత్రం లేకపోవడాన్ని సూచిస్తుంది. 10 అనేది అత్యధిక స్థాయి ఉగ్రవాద ప్రభావాన్ని సూచిస్తుంది. ప్రపంచ ఉగ్రవాద సూచిక 2026 ముఖ్యాంశాలు. ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా తొలిసారి పాకిస్తాన్ ఈ సూచికలో అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో భారతదేశం 13వ స్థానంలో ఉంది. ఉగ్రవాదం వల్ల మరణాలు 28%, ఘటనలు 22% తగ్గాయి అని ఈ సూచిక తెలిపింది. ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన 10 దేశాల్లో 6 దేశాలు సహారా ఉప ప్రాంత ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారిలో ఉన్నాయని తెలిపింది. అది కేంద్ర బిందువుగా ఉందని ఉగ్రవాదానికి ఈ సూచిక తెలిపింది. ఈ రిపోర్ట్ తెలిపింది. అత్యంత ప్రాణాంతకరమైన ఉగ్రవాద సంస్థలు 2025లో IS, జమత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిం, తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ మరియు అల్ షబాబ్ అనే ఈ సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ సూచికని ఇట్లా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 13వ స్థానంలో నిలిచింది కదా భారత్. 13ను టెర్రరిజం 13 అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే 13ని 1/3గా గుర్తుంచుకోండి. 1/3 టెర్రరిజం భారత్లో ఉంది అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే 13% టెర్రరిజం భారత్లో ఉందని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026. ఇది 20వ ఎడిషన్ 2026లో విడుదల చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP ద్వారా విడుదల చేయబడింది. 2026లో ప్రపంచంలో అత్యంత శాంతి దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. వరుసగా 19వ ఏడాది కూడా రష్యా అత్యల్ప శాంతియుత దేశంగా నిలిచింది. ఇండెక్స్లో 2.409 స్కోరుతో మొత్తం 163 దేశాలలో భారత్ 127వ స్థానంలో నిలిచింది. ఇది గతేడాది 2025లో పోలిస్తే 3 స్థానాలు తక్కువ. 27ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. పీస్ ప్రశాంతత కావాలంటే 1 to 7 1-2 నుండి 7 అడుగులు వేస్తే ప్రశాంతంగా ఉంటాము ఏదైనా విషయం జరిగినప్పుడు అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో
23 విభిన్న అంశాలను ఉపయోగించి 163 దేశాల శాంతి స్థాయిని అంచనా వేసింది. ఈ అంశాలు 3 విభాగాలుగా వర్గీకరించబడ్డాయి: సామాజిక భద్రత మరియు రక్షణ, దేశీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణలు, సైనికీకరణ, సైనిక వ్యయం, ఆయుధాల దిగుమతి అన్న 3 అంశాలపై ఈ నివేదికను తయారు చేసింది. తక్కువ జీపీఏ స్కోర్లు, గ్లోబల్ పీస్ ఇండెక్స్ స్కోర్లు కలిగిన దేశాలు అత్యంత శాంతియుతమైనవిగా పరిగణించబడతాయి. ఇందులోని ముఖ్యాంశాలు: ప్రపంచ శాంతి వరుసగా 12వ ఏడాది కూడా క్షీణించింది. గత ఏడాది కాలంలో 163 దేశాలలో 99 దేశాలు తక్కువ శాంతియుతంగా మారాయి. ప్రపంచంలో 61 క్రియాశీలక ప్రభుత్వ ఆధారిత సంఘర్షణలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సంఖ్య అత్యధికం. మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది. తర్వాత న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, 5వ స్థానంలో ఐర్లాండ్ నిలిచాయి. నెక్స్ట్, WHO ఫార్మాకోవిజిలెన్స్. ఒక దశాబ్దం క్రితం 123వ స్థానంలో ఉన్న భారతదేశం WHO ఫార్మాకోవిజిలెన్స్ డేటాబేస్కు అందించే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో చేరుకుంది. WHO ఫార్మాకోవిజిలెన్స్ అనేది మందులు మరియు టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలను పర్యవేక్షించటం, గుర్తించటం, అంచనా వేయటం మరియు నివారించడం కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యవస్థ. ఇందులో భారతదేశం దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మెడిసిన్ మందు ఇలా ఉంటుంది కదా, పైన సగం కింద సగం క్యాప్సిల్, దానిని మనం 8 లాగా ఊహించుకోండి. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సేఫెస్ట్ సిటీస్ ఇన్ వరల్డ్ 2026 నంబియో విడుదల చేసింది. నంబియో అనే సంస్థ మొత్తం కవర్ చేయబడిన నగరాలు 304 నగరాలకు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన మొదటి నగరాలు 3 నగరాలు: కింగ్ డావో చైనా, అబుదాబి UAE, దోహా ఖతర్. ఈ కింగ్ డావోని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. చైనా వాళ్ళు మనకు ఫోన్ చేసి ట్రింగ్ ట్రింగ్ క్వింగ్ క్వింగ్ అని ఫోన్ చేసి కింగ్ డావో ఇక్కడికి రావో, ఓ ఈ కింగ్ ఇక్కడికి రా అని పిలుస్తున్నారు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. తద్వారా, ఎందుకంటే అక్కడ సేఫెస్ట్ సురక్షిత ప్రదేశం కాబట్టి అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మొత్తం భద్రత పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 70వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో సురక్షితం సేఫెస్ట్ 70% అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ ఇందాక చూసాం 70%. ఎక్కడ? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 70% ఎనర్జీ ట్రాన్సిషన్ ఉంది. అలాగే సేఫెస్ట్ సురక్షితమైన 70% ఉందని ఉంచుకోవడానికి ట్రై చేయండి. భారతదేశంలో అత్యంత సురక్షితమైన మొదటి 3 నగరాలు: మంగళూరు కర్ణాటక ర్యాంక్ 46వ స్థానం, అహ్మదాబాద్ గుజరాత్ 87వ స్థానం, జైపూర్ రాజస్థాన్. అసురక్షిత నగరాలు భారతదేశంలో న్యూఢిల్లీ అత్యంత అసురక్షిత నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 255వ స్థానంలో నిలిచింది ఈ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన ఈ సూచిక 199 పాస్పోర్ట్లకు ర్యాంకులను కేటాయించింది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం IATA, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఆ సంస్థ నుండి సేకరించిన ప్రత్యేక సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్ను ఖరారు చేస్తుంది. 56 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పించే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. భారత్ పాస్పోర్ట్ 2025 నాటికి 85వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు 2026లో 80వ స్థానంలో నిలిచింది. అయితే గత ఫిబ్రవరిలో 75వ స్థానంలో నిలిచింది. జూలైలో 80వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏంటంటే 192 దేశాలకు వీసా రహిత ప్రవేశం కల్పించే సింగపూర్ పాస్పోర్ట్ శక్తివంతమైనది. దాని తర్వాత జపాన్, దక్షిణ కొరియా మరియు UAE 2వ స్థానంలో ఉన్నాయి. ఇవి 188 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తాయి. వాటి తర్వాత స్వీడన్ 3వ స్థానంలో ఉంది. ఈ 186 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. గ్లోబల్ డిఫెన్స్ స్పెండర్, ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం చేసే దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. స్వీడన్కు చెందిన స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ SIPRI నివేదికను తయారు చేసింది. $92.1 బిలియన్ సైనిక వ్యయంతో ప్రపంచం మొత్తం రక్షణ వ్యయంలో భారత్ వాటా 3.2%గా ఉంది. దీంతో ఈ దేశం అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తర్వాత స్థానంలో నిలవడం జరిగింది. పాకిస్తాన్ 31వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో అమెరికా, తర్వాత చైనా, రష్యా, జర్మనీ, తర్వాత 5వ స్థానంలో నిలవడం జరిగింది భారత్. నెక్స్ట్, గ్లోబల్ మెంటల్ హెల్త్ స్టడీ 2025, ప్రపంచ మానసిక ఆరోగ్య అధ్యయనంలో భారతీయ యువతకు 60వ స్థానం. అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ మానసిక శ్రేయస్సుకు సంబంధించి కీలక సూచికలో
84 దేశాలకు గాను భారత్ యువత 60వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే పెద్దవారు ఎల్డర్లీ పీపుల్కు 49వ స్థానంలో నిలవడం జరిగింది ఈ సూచికలో. ప్రపంచవ్యాప్తంగా చూస్తే తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో తమ సమవయస్కులతో పోలిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో యువతలో మానసిక ఆరోగ్యం తక్కువ స్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. యువతకు 60వ స్థానంలో ఉంది కదా, దాన్ని ఇలా గుర్తుంచుకోండి. మామూలుగా రిటైర్మెంట్ వయసు 60, యువతకు రిటైర్మెంట్ వయసు 60 అని అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 ప్రపంచ ఊబకాయ దినోత్సవం మార్చి 4 సందర్భంగా ప్రపంచ ఊబకాయ సమైక్య వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రపంచ ఊబకాయ అట్లాస్ 2026 యొక్క 2వ ఎడిషన్ 2026లో విడుదల చేయడం జరిగింది. ఈ అట్లాస్ 2025 నుండి 2040 వరకు బాల్య ఊబకాయ ప్రాబల్యానికి సంబంధించి పలు అంచనాలను అందిస్తుంది. ఈ అట్లాస్ ప్రకారం అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల విషయంలో అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలకు అధిగమించి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, భారత్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. భారతదేశంలో 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బాడీ మాస్ ఇండెక్స్ BMIతో 14 కోట్ల మంది ఊబకాయంతో జీవిస్తూ ఉంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 19 ఏళ్ల వయసు గల వారిలో 5గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది 20.7% మంది ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారని ఈ యొక్క అట్లాస్ గుర్తించింది. 2010తో పోలిస్తే 14.6% పెరుగుదల. చైనా 33 మిలియన్ల మంది 5 నుండి 19 సంవత్సరాల పిల్లల్లో ఉన్నారు సంఖ్య. భారతదేశం 14 మిలియన్ల మంది ఉన్నారని అట్లాస్ తెలుపుతుంది. టాప్ 5 దేశాలు. నెక్స్ట్, ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం. కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో భారతదేశం బ్రెజిల్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి ఎగబాకింది. చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత భారత్ నిలవటం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, అది ఇంధనాన్ని ఎలా పరివర్తన చేశామో అన్న విషయాన్ని అది తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాల్డ్ ఎన్ని స్థాపించారు, ఈ పరివర్తనకు సంబంధించిన పరికరాలు ఎన్ని స్థాపించారు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఏందది? సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, విండ్ మిల్స్ కానివ్వండి, పవన శక్తికి సంబంధించి అన్న విషయాలను మొదలైన విషయాలను గురించి ఇది తెలియజేస్తుంది. ఇది స్థాపించామన్నది. భారతదేశం యొక్క శిలాజేతర ఇంధన సామర్థ్యం 262.7 గిగావాట్లు దాటిందని, అలాగే ఇది మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% కంటే ఎక్కువ అని తెలిపింది. ఇక్కడ ఈ శిలాజేతర ఇంధన సామర్థ్యం యొక్క టార్గెట్ భారత్ 2030 నాటికి 500 గిగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం యొక్క కొత్తగా చేర్చబడిన పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌర మరియు పవన శక్తి అధిక వాటాను కలిగి ఉన్నాయి. తద్వారా ఇది 3వ స్థానంలో నిలవడం జరిగింది. 3వ స్థానం అంటే ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారతదేశంలో 3 విండ్ మిల్లులు ఉన్నాయని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో. FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఆహార ధరల సూచిక మార్చి 2026లో పెరిగిందని చెప్పింది. మధ్య ప్రాచుర్యంలో తీవ్రమవుతున్న సంఘర్షణకు సంబంధించి అధిక ఇంధన వ్యయాలే దీనికి ప్రధాన కారణం. FAO ఆహారాల సూచిక ఇది ఒక బుట్టలో ఆహార వస్తువులను అంతర్జాతీయ ధరల్లో నెలవారీ మార్పును కొలిచే ఒక కొలమానం. ఇది 5 వస్తువుల సమూహాల ధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం మరియు చక్కెర ధరల సూచికను సగటు కలిగి ఉంటుంది. దీనికి సగటు ఎగుమతి వాటాలతో వెయిటేజ్ ఇవ్వబడుతుంది. బేస్ ఇయర్ ఆధార సంవత్సరం 2014 నుండి 16 చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2026 యునైటెడ్ స్టేట్స్ రికార్డు స్థాయిలో 989 మంది బిలియనీర్లతో మొదటి స్థానంలో నిలిచింది. చైనా, హాంకాంగ్తో సహా 610 మంది బిలియనీర్తో 2వ స్థానంలో నిలవడం జరిగింది. భారతదేశం 229 మంది బిలియనీర్లతో 3వ స్థానంలో నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 229 మంది భారతీయ పౌరులతో అత్యంత ధనవంతులు మరియు 2వ అత్యంత ధనవంతులుగా వ్యాపార దిగ్గజాలైన ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీ నిలవటం జరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2026 ముఖేష్ అంబానీ అధిగమించి ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ నిలవటం జరిగింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అయిన అదానీ
$92.6 బిలియన్ నికర సంపదతో ప్రపంచ స్థాయి జాబితాలో ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఎలాన్ మస్క్ ర్యాంకింగ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి 3 స్థానాలు ఎలాన్ మస్క్ 656 బిలియన్లు, లారీ పేజ్, ఆ తర్వాత జెఫ్ బెజోస్, వీళ్ళు ముగ్గురు నిలవడం జరిగింది. టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పోర్ట్స్ పర్సన్స్ 2026 అనే జాబితాలో టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు స్మృతి మందాన. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని 6 నెలల కరెంట్ అఫైర్స్లో భాగంగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనం ఇది చెప్పుకోవడం జరిగింది. వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ గురించి వీడియోని మన ఛానల్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒకసారి చూడండి. లెబ్రాన్ జేమ్స్, లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రపంచ దిగ్గజాలతో పాటు ప్రతిష్టాత్మకమైన టైటాన్స్ విభాగంలో ఈమెకి ఈ గౌరవం అందించింది. ఆమె 2024 మరియు 2026 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించారు. మహిళల WPL టైటిల్ను గెలిపించడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 100 మిలియన్ల ఫాలోవర్లతో ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలో చేయబడే ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 43.2 మిలియన్ల ఫాలోవర్తో అమెరికా దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలవడం జరిగింది. నెక్స్ట్, ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 ప్రపంచ ప్రమాదాల నివేదిక 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురించిన 21వ వార్షిక అంచనా నివేదిక 21st ఇది 2026లో విడుదల చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాల స్వల్పకాలిక మరియు 10 సంవత్సరాల దీర్ఘకాలిక పరిమితులలో 33 ప్రపంచ ప్రమాదాలు విశ్లేషిస్తుంది. వాణిజ్యం, సుంకాలు, ఆంక్షలు, పెట్టుబడి పరిమితులు మరియు వనరులపై నియంత్రణ, వ్యూహాత్మక వినియోగంతో కూడిన భౌగోళిక ఆర్థిక ఘర్షణ 2 సంవత్సరాల కాల పరిమితిలో మొదటి స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. రిస్క్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్ రిస్క్ ఎప్పుడు ఉంటుందని గుర్తుంచుకొని ట్రై చేయండి. ఉమెన్ బిజినెస్ అండ్ ది లా 2026 రిపోర్ట్ మహిళలు, వ్యాపారం మరియు చట్టం 2026 నివేదికను ప్రపంచ బ్యాంక్ ద్వారా వరల్డ్ బ్యాంక్ విడుదల చేయడం జరిగింది. 190 ఆర్థిక వ్యవస్థలలో మహిళల ఆర్థిక అవకాశాలపై ప్రభావం చూపే చట్టాలు మరియు విధానాలను అంచనా వేసే వార్షిక అధ్యయనాల వరుసలో 11వ నివేదిక. వరల్డ్ టాప్ రీసైక్లింగ్ నేషన్ 2025 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నెక్టాడ్ తాజా నివేదిక ప్రకారం 2025లో ప్రపంచ నౌకల పునర్వినియోగ రంగంలో 35.4% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2024లో నమోదైన 1.86 మిలియన్ గ్రాస్ టన్నుల పోలిస్తే 2025లో భారత్ 2.99 మిలియన్ గ్రాస్ టన్నుల నౌకలను పునర్వినియోగం చేసింది. దీంతో 60% భారీగా పెరుగుదల సూచిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద నౌకల విచ్ఛిన్నం కేంద్రాలలో ఒకటైన గుజరాత్ అలాంగ్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ ఈ పరిశ్రమ ప్రధాన కేంద్రంగా కొనసాగుతుంది. ఈ నౌకల పునర్వినియోగం అంటే నౌకలను పాడైపోయినవి ఉంటాయో వాటిని పగలగొట్టి స్క్రాప్గా తయారు చేసి మళ్ళీ కొత్త వాటిని తయారు చేయటం. ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2026లో ఆసియాలోని AI నేటివ్ స్టార్టప్ క్లస్టర్స్ విభాగంలో బెంగళూరు 2వ స్థానంలో కైవసం చేసుకుంది. బీజింగ్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇందులో ఈ విధంగా ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. పనితీరు, విధులు, మార్కెట్ పరిధి, ప్రతిభ, అనుభవం, AI నేటివ్ క్లస్టర్ 10% మరియు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజన్ 5% అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా 15వ ర్యాంకులో సాధించిన బెంగళూరు, కర్ణాటక నిలిచింది. భారతదేశ ప్రముఖ స్టార్టప్ హబ్గా తన స్థానాన్ని మరింత ప్రతిష్ఠితం చేసుకోవటం జరిగింది. THE సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ 2026 టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ బై సబ్జెక్ట్ 2026లో భారత సంస్థలు పరిమిత స్థానాన్ని దక్కించుకున్నాయి. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కేటగిరీలో 100 లోపు ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ సంస్థ IISc బెంగళూరు. దీని తర్వాత 251, 300 స్థానాల్లో అమిటీ యూనివర్సిటీ, 301 నుండి 400 స్థానాల్లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలు నిలవడం జరిగింది. 30 స్థానంలో మెసాచ్యుసేట్స్ నిలవడం జరిగింది. దాని తర్వాత UK యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నిలవడం జరిగింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 దీనిని ప్రపంచ ఉన్నత విద్యా కన్సల్టెన్సీ అయిన క్వాక్రెల్లీ సైమండ్స్ ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. ఈ ర్యాంకులను ప్రపంచవ్యాప్తంగా 5 విస్తృత విషయాల రంగాలలో 1900కు పైగా విశ్వవిద్యాలయాలను విద్యాపరమైన ఖ్యాతి, ఉద్యోగ కల్పన ఖ్యాతి మరియు పరిశోధన ప్రభావం ఆధారంగా మూల్యాంకనం చేస్తుంది.
ఇందులో 5 ప్రధాన ఫ్యాకల్టీ విభాగాల్లో అగ్రగామి సంస్థలు: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 3 స్థానాల్లో ఉంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెసాచ్యుసెట్స్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2వ స్థానం, 3వ స్థానంలో ఈటీహెచ్ జ్యూరిచ్. 3వది లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్. నెక్స్ట్ న్యాచురల్ సైన్సెస్ హార్వర్డ్ మెసాచ్యుసెట్స్. 5వది సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం. దీన్ని గుర్తుంచుకోవడానికి చిట్కా: ఆర్ట్స్లో ఆక్స్ఫర్డ్ ముందు, ఇంజనీరింగ్లో ఎంఐటి ముందు, మిగతా 3 హార్వర్డ్ హవా లైఫ్, న్యాచురల్, సోషల్ హార్వర్డ్. ఇది ఈ చిట్కాని గుర్తుంచుకోండి. ఇందులోనే ప్రపంచంలో విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో భారత్ కొత్త ప్రవేశాలు ప్రపంచం 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ సంవత్సరం భారత్ 120 కొత్త ప్రవేశాలకు నమోదు చేసింది. కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్య ప్రపంచ ర్యాంకింగ్లో అమెరికా 287తో మొదటి స్థానంలో ఉంది. తర్వాత చైనా, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత భారత్ 120 స్థానాలతో 4వ స్థానంలో నిలవడం జరిగింది. వ్యక్తిగత సబ్జెక్టులలో భారత్ అత్యుత్తమ ర్యాంక్ ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి ధన్బడ్. దాని తర్వాత ఇంజనీరింగ్ హబ్ భారత్లో అగ్రగామిగా ఐఐటి ఢిల్లీ నిలవడం జరిగింది. భారతదేశంలో 36వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఐఐటి ఢిల్లీ నిలవడం జరిగింది. క్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026 ఎంబీఏకి సంబంధించింది. భారత విశ్వవిద్యాలయాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు నిలవడం జరిగి అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఐఐఎం బెంగళూరు 64వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ మొదటి 100 స్థానంలో నిలిచిన ఏకైక భారతీయ సంస్థ. ప్రపంచవ్యాప్త ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్లో ఆక్స్ఫర్డ్ విద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత హెచ్ఈసి ప్యారిస్, ఎంఐటి, స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఆసియా పసిఫిక్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ బిజినెస్ స్కూల్ అత్యధిక ర్యాంకును పొందిన సంస్థ. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో వరుసగా 15వ సంవత్సరం మెసాచ్యుసెట్స్ ఎంఐటి నిలవడం జరిగింది. ప్రపంచంలోని టాప్ 5 విశ్వవిద్యాలయాలు మెసాచ్యుసెట్స్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, స్టాన్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ నిలవడం జరిగింది. ఈ ర్యాంకింగ్లో భారతీయ సంస్థలు టాప్ 1552 నిలవటం జరిగాయి. అవి ఐఐటి ఢిల్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది 118లో. ప్రపంచవ్యాప్తంగా నిలవడం జరిగింది. ఐఐటి బొంబాయి 134వ స్థానంలో, ఐఐటి మద్రాస్ 170వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ఏఐ ఎకనామీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 13వ స్థానంలో నిలబడటం జరిగింది. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ ఇండెక్స్లో దేశాలు భవిష్యత్తు పని విధానానికి ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాయి అనేది కొలుస్తుంది. 89.4 స్కోరుతో భారత్ 13వ స్థానంలో నిలిచింది. యునైటెడ్ నేషన్స్ 99 స్కోరుతో ఉంది. ఆస్ట్రేలియా 98, యునైటెడ్ కింగ్డమ్ 97 స్కోరుతో నిలవడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి దేశంగా భారత్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసే దేశంగా భారత్ చైనాను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. 2024-25 సంవత్సరానికి 150.18 మిలియన్ టన్నులు, అలాగే చైనా 145.28 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసే 3 రాష్ట్రాలు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ జాతీయ రహదారుల పచ్చదనం సూచిక 2025-26 ఇండియాస్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ రిపోర్ట్ 2026. ఇది చెట్లకు సంబంధించినది. అంటే హైవేలలో రోడ్లు ఇరువైపులా డివైడర్స్లో చెట్లను లెక్కించడం. గ్రీన్ కవర్ ఎంత విస్తీర్ణంలో చెట్లు ఉన్నాయి అన్న విషయాన్ని ఈ సూచిక తెలియజేస్తుంది. భారత జాతీయ రహదారుల అధికార సంస్థ NHAI మొదటి జాతీయ రహదారుల పచ్చదనం సూచికను విడుదల చేసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సహకారంతో రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం అధునాతన అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జాతీయ రహదారుల నెట్వర్క్లోని రైట్ ఆఫ్ వే పరిధిలో ఉన్న పచ్చదనంపై శాస్త్రీయ మరియు పరిమాణాత్మక అంచనాను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉపయోగించిన పద్ధతి ఈ సూచికకు పత్రహరిత సంకేతాలను గుర్తించడానికి మరియు వృక్ష సంపద ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రిసోర్స్ శాట్ 2x2A మరియు కార్టోశాట్ 25 వంటి ఉపగ్రహాలను నుండి అధిక రిజల్యూషన్ డేటాను ఉపయోగించుకుంది. ఉపగ్రహ చిత్రాల నుండి పొందిన నార్మలైజేషన్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ NDVIను ఉపయోగించి ప్రతి ఒక్క కిలోమీటర్ రహదారి విభాగానికి ఈ విశ్లేషణ నిర్వహించడం జరిగింది. పరిధి జూలై నుండి డిసెంబర్ 2024 కాలానికి 24 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న సుమారు 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను పరిశీలించడం జరిగింది. అగ్రశ్రేణి రాష్ట్రాలు నివేదిక ప్రకారం జాతీయ రహదారుల వెంబడి అత్యధిక హరిత విస్తీర్ణాన్ని అస్సాం నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, తెలంగాణ, బీహార్ మరియు తమిళనాడు ఉన్నాయి. ఈ అస్సాంని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అస్సాంలో రోడ్లన్నీ ఆసంగా ఉన్నాయని గుర్తుంచుకోండి.
నెక్స్ట్ అల్పహరిత విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు నమోదు చేసింది. నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిక 2026ను విడుదల చేసింది. ఇది 2వ వార్షిక సంచిక. 18 ప్రధాన రాష్ట్రాలకు మరియు 10 ఈశాన్య హిమాలయ రాష్ట్రాల ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని అందించింది. ఇది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి 5 కీలక అంశాలపై ఆధారపడి రూపొందించింది: వ్యయ నాణ్యత, ఆదాయ సమీకరణ, ఆర్థిక విచక్షణ, రుణ సూచిక మరియు రుణ సుస్థిరత. ఈ సూచిక రాష్ట్రాలను 4 శ్రేణులుగా వర్గీకరిస్తుంది: అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్, పెర్ఫార్మర్స్, ఆస్పిరేషనల్. ఎఫ్హెచ్ఐ 2026 యొక్క ముఖ్యాంశాలు. 18 పెద్ద భారతీయ రాష్ట్రాలకు సాధించినవి ఒడిశా, గోవా, జార్ఖండ్. ఓజీ సినిమాకి జై అని అలా హాస్యంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ముందంజలో ఉన్నవి గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ప్రదర్శనకారులు మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్. ఆకాంక్షిత రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్. ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకు సాధించిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఏయూ యూనివర్సిటీ మనకు బాగా తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఏయూ. ప్రదర్శనకారులు అస్సాం, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర. ఆకాంక్షిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. ఇది ఈ విధంగా ఉంది ఈ యొక్క ర్యాంకింగ్. తెలంగాణ 8వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, ఎగుమతి సంసిద్ధత సూచి 2024. మొట్టమొదటి ఎడిషన్ 2020 ఆగస్టులో ప్రచురించింది. ఇది 2024ది 4వ విడత ఎడిషన్ 2026లో విడుదల చేయడం జరిగింది. 2030 నాటికి $1 ట్రిలియన్ వస్తు ఎగుమతులు సాధించాలన్న భారతదేశ లక్ష్యానికి మరియు 2047 వికసిత్ భారత్ దార్శనికతకు ఇది రూపొందించడం జరిగింది. ఇందులో 4 స్తంభాలు: మౌలిక సదుపాయాలు, వ్యాపార, పర్యావరణ వ్యవస్థ, విధానం మరియు పాలన పనితీరు. అందులోని 13 ఉపస్తంభాలు 70 సూచికల ఆధారంగా ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ నీతి ఆయోగ్ తయారు చేయడం జరిగింది. ఇందులోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పెద్ద, చిన్న, ఈశాన్య, కేంద్రపాలిత ప్రాంతాలుగా సమూహాలుగా విభజించి నాయకులు, సవాలు చేసేవారు, ఆకాంక్షపరులు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. ప్రముఖ ప్రదర్శనకారులు పెద్ద రాష్ట్రాలలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 8వ స్థానంలో నిలవడం జరిగింది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ 5వ స్థానంలో గోవా నిలవడం జరిగింది. నెక్స్ట్ విడుదల చేసిన వారు పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం DPIIT మరియు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో 7వ సంచికను 2026లో విడుదల చేయడం జరిగింది జూన్లో. భారతదేశ లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేస్తుంది. రాష్ట్రాల పరిపక్వతకు మరింత మెరుగ్గా అంచనా వేయడానికి ఈ నివేదిక 3 స్థాయి వర్గీకరణ నుండి కొత్తగా 4 స్థాయిల వర్గీకరణ విధానానికి మారింది. మూల్యాంకన ప్రమాణాలు. దరఖాస్తుదారులు ఈ క్రింద ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేయడం జరిగింది: సాంకేతిక ఆవిష్కరణ, పర్యావరణ, సామాజిక మరియు పరిపాలన పద్ధతులు, బహుళ రవాణా విధానాలు, జాతీయ లాజిస్టిక్స్ విధానాలతో అనుగుణ్యత, కార్యాచరణ సామర్థ్యం, భద్రత, పరిశోధన మరియు అభివృద్ధి, లింగ వైవిధ్యం మరియు ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి వారి సహకారంతో ఈ నివేదికను తయారు చేశారు. 4 స్థాయిల వర్గీకరణ విధానానికి ఇలా మారింది. ఆదర్శ రాష్ట్రాలు, ఎగ్జాంపులర్స్: బంగారు ప్రమాణం సాధించిన రాష్ట్రాలు. తీర రాష్ట్రాలు తమిళనాడు, భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ. అత్యున్నత పనితీరు గల రాష్ట్రాలు. తీర ప్రాంతాల్లో గుజరాత్, కేరళ, మహారాష్ట్ర. భూ పరివేష్టిత రాష్ట్రాలు హర్యానా, తెలంగాణ. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మేఘాలయ. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, పుడుచేరి ఉన్నాయి. నెక్స్ట్ వేగవంత ప్రగతికారులు. తీర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, కర్ణాటక. భూ పరివేష్టిత రాష్ట్రాలు పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం. కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, చండీగఢ్, లడాక్, లక్షద్వీప్. ఈ అన్వేషకులు. తీర రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, భూ పరివేష్టిత రాష్ట్రాలు రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం. కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్. భారతదేశపు గబ్బిలాల సోల్ బ్యాట్ల స్థితి 2024 to 2025 నివేదిక.
గబ్బిలాల జాతులపై భారతదేశపు మొట్టమొదటి జాతీయ స్థాయి అంచనా వేసింది. దీనిని నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మరియు బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ రూపొందించాయి. నివేదికలోని ముఖ్యాంశాలు: భారతదేశంలో అత్యధికంగా గబ్బిలాల వైవిధ్యం మేఘాలయ 66 జాతులతో ఉంది. పశ్చిమ బెంగాల్ 68 జాతులు ఉన్నాయి. భారతదేశంలోని గబ్బిలాల జాతుల రకాలు: భారతదేశంలో 135 జాతులు ఉన్నాయి. ఐసిఎన్ ప్రకారం 16 స్థానిక జాతులు మరియు 7 అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులు తీవ్రంగా అంతరించిపోయే జాతులు ప్రమాదంలో ఉన్నాయని. అవి కోలార్ ఆకుముక్కు గబ్బిలం, కోలార్ లీఫ్ నోస్ గబ్బిలం. ఈ విధంగా ఉంటుంది చూడండి. కర్ణాటకలో గుహలో ఇది కనిపిస్తుంది. ఇది అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయని చెప్పింది. అలాగే నికోబార్ ఎగిరే నక్క, సలీమాలి పండ్ల గబ్బిలం మరియు అండమాన్ గుర్రపు డెక్క గబ్బిలం ఇందులో ఉన్నాయి. తీవ్రమైన సమాచార లోపం 35 జాతులపై సమాచార కొరత ఉందని వాటిని అంచనా వేయలేదు. గబ్బిలాల గురించి: గబ్బిలాలు కైరోప్టెరా క్రమానికి చెందిన మరియు ఇవి నిజమైన నిరంతరమైన ఎగిరే సామర్థ్యం ఉన్న ఏకైక క్షీరదాలు. ప్రపంచంలో అతి చిన్న క్షీరదమైన బంబుల్బీ గబ్బిలం 2 గ్రాముల నుండి 1.5 గ్రాములు బరువున్న ఫ్లయింగ్ ఫాక్స్ 2 మీటర్ల రెక్కల వెడల్పు వరకు ఇవి విస్తరించి ఉంటాయి. పరాగ సంపర్కం, విత్తనాల వ్యాప్తి వంటి వాటికి ఇవి గబ్బిలాలు తోడ్పడతాయి. సాధారణ నమ్మకానికి విరుద్ధంగా గబ్బిలాలకు కళ్ళు కనపడవు. అనేక జాతులు ఎగురుతున్నప్పుడు తమ దిశను తెలుసుకోవడానికి కాంతి సంకేతాలను ఉపయోగిస్తాయి. అలాగే సంపూర్ణ చీకట్లో వేలాడటానికి మరియు దారి కనుక్కోవడానికి ఎకోలొకేషన్ను వినియోగిస్తాయి. ICJS 2.0 ర్యాంకింగ్స్. ICJS ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ ర్యాంకింగ్ను ఇచ్చింది. పోలీసులు, కోర్టులు, జైళ్లు మరియు ఫోరెన్సిక్ విభాగాల మధ్య డేటా షేరింగ్ కోసం డిజిటల్ సాధనాలు అత్యుత్తమంగా అమలు చేయడాన్ని ఈ ర్యాంకింగ్ ప్రతిబింబిస్తుంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో విడుదల చేసింది. ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో నిలవగా దాని తర్వాత హర్యానా, అస్సాం నిలిచాయి. జాతీయ గణాంకాల కార్యాలయం ఏప్రిల్ 2026లో సేవల రంగంలో కార్పొరేట్ సంస్థలపై మొట్టమొదటి వార్షిక సర్వే ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 1.21 లక్షల కార్పొరేట్ సంస్థలకు కవర్ చేస్తూ భారతదేశం సేవల రంగాలకి సంబంధించి సమైన డేటాబేస్ను రూపొందించడం దీని లక్ష్యం. ఈ సర్వే ఐటీ, వాణిజ్యం మరియు ఆతిథ్యం వంటి రంగాల మ్యాప్ చేయడానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ నెట్వర్క్ డేటాబేస్ను శాంప్లింగ్ ఫ్రేమ్ డేటాబేస్గా ఉపయోగిస్తుంది. NSO గణాంకాలు మరియు కార్యక్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. IJR ద కన్జ్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026. ఇండియా జస్టిస్ రిపోర్ట్ IJR మార్చి 2026లో తన వినియోగదారుల న్యాయ నివేదిక 2026ను విడుదల చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోని జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లతో కూడిన భారతదేశపు త్రిస్థాయి వినియోగదారుల వివాద పరిష్కార వ్యవస్థ జరిగిన మొట్టమొదటి సమగ్రమైన మరియు డేటా ఆధారిత అంచనా వేసింది. ఈ నివేదికలో మానవ వనరులు, లింగ వైవిధ్యం, పని భారం, మౌలిక సదుపాయాలు, బడ్జెట్లు 5 అంశాలతో పరిధిలో 11 సూచికలు విశ్లేషించి ప్రతిదానికి 1 నుండి 10 స్కోరును కేటాయించింది. ఇందులో రాష్ట్రాల వారీగా పనితీరు: పెద్ద రాష్ట్రాలు మరియు మధ్య తరహా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం దక్కించుకోక తెలంగాణ మరియు జార్ఖండ్ చివరి స్థానాల్లో నిలిచాయి. చిన్న రాష్ట్రాల విభాగంలో మేఘాలయ అత్యుత్తమ పనితీరుగా కనపరిచింది. జాతీయ పోషకాహార పక్షోత్సవ పోషణ పక్వాడ పక్షోత్సవ అంటే 14 నుండి 15 రోజులు అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 9 నుండి 23 వరకు నిర్వహించింది. దీన్ని జీవితంలో మొదటి 6 ఏళ్ల మెదడు వికాసాన్ని గరిష్టం చేయడం అనే అంశంపై దృష్టి సారించింది. పూణే జిల్లా దేశవ్యాప్తంగా ద్వితీయ స్థానాన్ని గెలుచుకుంది. నెక్స్ట్, లాజిస్టిక్స్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇటీవల కేంద్ర ఓడరేవులు, నౌకాశ్రయం మరియు జలగాల శాఖ మంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరానికి లాజిస్టిక్స్ పోర్ట్ పనితీరు సూచికను ప్రారంభించింది. దీనిని సాగర్ అంకలన్ ఫ్రేమ్వర్క్ కింద అభివృద్ధి చేశారు. ఇది భారతదేశ ఓడరేవుల కార్యాచరణ పనితీరును అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించిన ఒక జాతీయ బెంచ్ మార్క్ యంత్రాంగం. LPPI అనేది నౌక టర్నరౌండ్ సమయం, బెర్త్ ఐడిల్ సమయం, కంటైనర్ డెల్ సమయం మరియు షిప్ బెర్త్ డే అవుట్లెట్ వంటి కార్యాచరణ కొలమానాలను మూల్యాంకనం చేయడం ద్వారా భారతీయ ఓడరేవులు బెంచ్ మార్క్ చేయడానికి రూపొందించింది. 3 కార్గో విభాగాలు మూల్యాంకనం చేస్తుంది. అవి డ్రైల్ బల్క్ కార్గో, పారాదీప్ పోర్ట్ అథారిటీ ఒడిశా అగ్రస్థానంలో ఉంది. ఇంపార్టెంట్, లిక్విడ్ బల్క్ కార్గో సిక్కా పోర్ట్ మరియు టెర్మినల్స్ గుజరాత్ ముందుంది. కంటైనర్ కార్గో ముంద్రా పోర్ట్ గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, అంతర్జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. 2026 సంవత్సరానికి గాను భారతదేశం టాప్ 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. మొదటి స్థానం న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, 2వ స్థానం ఢిల్లీ విశ్వవిద్యాలయం, 3వ స్థానం
జామియా మిలా ఇస్లామియా ఢిల్లీ నిలిచినాయి. ఈ విధంగా ఉంది చూడండి. ఇంతవరకు మనం వార్తల్లో నిలిచిన ఇండెక్స్లు, ర్యాంకింగ్లు మరియు నివేదికలను మనం క్షుణ్ణంగా అలాగే కొన్ని మెమరీ హింట్స్తో ర్యాంకులను గుర్తుంచుకునేలా మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.